నమస్తే, నేను మీ నవీన్ రెడ్డి. ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి ఒక ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే దాదాపుగా తెలంగాణలోని సగం జిల్లాలకు పైగా సాగునీరుని అందిస్తున్నటువంటి ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో మరి గత కొన్ని సంవత్సరాలుగా బురద గేట్లు మూసుకపోవడం వల్ల దాదాపు 15 టీఎంసీల మేర పూడిక పేరుకపోయిందని చెప్పేసి మరి పత్రికా కథనాల ద్వారా కానీ అధికారికంగానే చెప్పడం జరిగింది. మరి మేమేమంటున్నామంటే, ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు కడితే కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 10 టీఎంసీల నీరు ఉన్న ప్రాజెక్టు అంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ చాలామంది నిరాశ్రయాలు అవుతారు. మరి అలాగే ఆ ప్రాజెక్టు ఇప్పుడు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు కడితే కేవలం ఒక 50 టీఎంసీల నీళ్ళ కోసం అని చెప్పేసి 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చులు అవుతున్నాయి. మరి కింద నుంచి నీటిని తేవడం వల్ల కరెంటు బిల్లులు ప్రభుత్వాలకు ఆర్థిక భారంగా అవుతున్నాయి. మరి ఇక్కడ పూడికని తీస్తే ప్రభుత్వానికి కరెంటు ఉత్పత్తి జరిగి ఉల్టా ఆదాయం వస్తుంది. కాబట్టి అలాగే చాలా అంటే కేవలం 150 అట్లా కోట్ల ద్వారానే ఇక్కడ ప్రాజెక్టులో పూడిక తీయడం జరుగుతుంది. మరి ఆ పూడిక తీసిన మట్టి ద్వారా కూడా కేవలం ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలలో ఉన్నటువంటి కొన్ని లక్షలు, దాదాపు 10-15 లక్షల ఎకరాల నేలలు సారవంతమైన నేలలుగా మార్చబడతాయి. మరి రైతులకు పంట ఉత్పాదక శక్తి పెరుగుతుంది. ఎరువుల కొనకుండానే ఒక్కసారి వేసిన మట్టితోటి దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా నేలలు బంగారం లాంటి నేలలుగా తయారవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కొత్త ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇక్కడ దేవుడిచ్చిన వాన నీటితో వస్తున్న ప్రతి సంవత్సరం ప్రాజెక్టులు నిండుతుంది, వాన నీటితో వదిలేస్తున్న సముద్రాల పాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి ఎత్తిపోతలు లేకుండా, ఎటువంటి కరెంటు బిల్లులు లేకుండా ప్రభుత్వం ఇక్కడ ఉన్న మట్టిని తీయడం వల్ల ప్రభుత్వానికి తాగునీటికి భవిష్యత్తులో, ఎందుకంటే ఇది గోల్డెన్ మూమెంట్, ఏదైతే ఈ 10 టీఎంసీలు అనుకుంటున్నామో అక్కడే నీళ్లు భవిష్యత్తులో తాగునీటికి కరువు వచ్చినప్పుడు వాడుకునే నీళ్ళ లోపలనే పూడికుంటుంది. కాబట్టి రాష్ట్రానికి తాగునీటికి చాలా ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఈ పూడిక తీస్తే ఇటు రైతాంగానికి లాభం జరుగుతుంది, ఇటు ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా 15 టీఎంసీల మీద నీళ్ళ సామర్థ్యం ప్రాజెక్టు పెంచుకొని మరి కొన్ని లక్షల ఎకరాల పంటలు పండుతాయి. ఎందుకంటే మొన్ననే లీకేజ్ వాటర్ కోసం, కేవలం కొన్ని క్యూసెల లీకేజ్ వాటర్ కోసం ఉప్లూరు, ఏరుగట్ల చాలా గ్రామాల రైతులు మరి గొడవలు, కేసులు ఎదుర్కొన్నారు. మరి అటువంటి పరిస్థితులు రావద్దు. మొన్ననే నాగపూర్ నుంచి నీళ్ళని జగిత్యాల పట్టణం తాగునీటి కోసం అని చెప్పేసి అక్కడ అధికారులు మాట్లాడి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం పెంచుకున్నాడు. కొత్త ప్రాజెక్టు కట్టినంత లాభం అవుతుంది. నిరాశ్రయాలు లేకుండా ప్రాజెక్టు కట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి అయితే ఇంకో విషయం కూడా ఏంటంటే, మాకున్న పరిచయాలతోటి సాగునీటి రంగం నిపుణులతోటి, అలాగే కేంద్ర జలవనరుల్లో పనిచేసినటువంటి అధికారులు కూడా మాకు పరిచయం ఉన్నారు. వారితో కూడా మాట్లాడితే మరి ఇట్లా పూడిక తీయడం సాధ్యమైన పని అని అంటే కూడా వారు చెప్పారు. ప్రాజెక్టులో అంతర్గతంగా 1-2 రోడ్లు నిర్మించి దాదాపు 5-6 కోట్లు పెట్టి కాపర్ డ్యామ్ లాంటివి నిర్మించినప్పుడు పూడిక తీత కేవలం 100-150 కోట్లతో పూడిక తీయ సాధ్యమవుతుందని చెప్పారు. కాబట్టి ప్రభుత్వానికి ఆర్థిక పరంగా కూడా ఇది ఇబ్బంది కాదు. మాకున్న పరిచయాలతో మేము తెలుసుకున్నాం. మీరు ఇక్కడికి నిపుణుల్ని పంపించి మరి పూడిక తీత ఏర్పాట్ల గురించి ఎలా తీయాలా, ఎలా టెండర్లు పిలవాలనేది అంతా కూడా రైతు భరిస్తాడు. ఆర్థికంగా కూడా రైతుకు కూడా టిప్పర్ ఒక పెద్ద టారస్ బండి మరి 6,000, 8,000, 10,000 పెట్టి పోయించుకుంటారు. కాబట్టి ప్రభుత్వం 2,000 కిలోమీటర్ల దూరంని బట్టి 2,000, 2,500, 3,000 రూపాయలకి ఇచ్చినప్పుడు రైతులు కూడా ఆర్థిక భారం మోస్తూ ఈ ప్రాంతానికి తాగునీరు ఇచ్చేదానికి ఈ చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాల రైతులు కూడా సహకరిస్తారు. అలాగే వాళ్ళ భూములు కూడా బంగారం లాంటి నేలగా మార్చబడతాయి. ఒక గోల్డెన్ జోన్ అవుతుంది. ఈ 10 లక్షల ఎకరాల నుంచి పంటల ఉత్పాదకత నీకు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా ఇక్కడ పంటలు పండుతాయి ఆ మట్టి వేయడం వల్ల. కాబట్టి రైతుకు కొంచెం ఆర్థిక భారం అవుతుంది కాబట్టి తీయలేకపోతున్నాడు. ప్రభుత్వం సహకరిస్తే టెండర్ల ద్వారా వచ్చే మట్టిని రైతు తనకున్న చేను మొత్తం కూడా వాడుకుంటాడు. కాబట్టి మంచి పసుపు పంటని, మరి జొన్నల్ని కానీ కూరగాయలు కానీ పండించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఎస్ఆర్ఎస్పీలో పూడిక తీయడం వల్ల ఇక్కడ పర్యాటక రంగం డెవలప్ చేయొచ్చు, సాగునీరు డెవలప్ చేయొచ్చు, మత్స్యకారులకు కూడా చాలా అంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. రైతాంగానికి సారవంతమైన నీళ్ళు అవుతాయి. ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు, ₹1 ఖర్చు లేకుండా వాన నీటితో, భగవంతుడి నీటితో ఇక్కడ ప్రాజెక్టులో నిల్వ పెరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత నాయకులు కానీ, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులు కానీ, జిల్లా నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మీద కనీసం మీరు పరిశీలన జరపాలని, ఈ ప్రాజెక్టుకు ఒకసారి అధికారులను పంపించి ఒక నిపుణుల కమిటీని పంపించి ప్రాజెక్టులో ఉన్నటువంటి పూడిక మీద కానీ అన్నీ కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేసి పత్రికా ప్రకటనగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ. మీ నవీన్ రెడ్డి.